మహానాడు మాత్రమే కాదు, ఈరోజు విజయోత్సవ సంబరం కూడా జరుపుకుంటున్నాం. మనం ఆల్రెడీ చూసాం, మన తెలుగుదేశం పార్టీ 100 మనం ఈ రోజుల్లో ఉన్న రాజకీయాల్లో వేల వేల లెక్క పెట్టచ్చు. పార్టీ మారకుండా, లేకపోతే అసలు అంటే మారటం పక్కన పెట్టండి, కనీసం దూరం ఒక రూమర్ కూడా ఉండదు ఆమె గురించి. షీఈస్ ఇన్ టచ్ విత్ సమ్. ఎవ్రీవన్, దేశం కాని దేశంలోని తెలుగు జాతి మీద గౌరవంతో, తెలుగు ప్రజల మీద గౌరవంతో మాలాంటి నాయకులు ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అసలు మేము ఎక్కడో ఉండి చేసే యుద్ధం జస్ట్ నథింగ్, ఇక్కడ మీరు చేసే యుద్ధమే కరెక్ట్ అయిన యుద్ధం అన్నట్టు అనిపిస్తుంది. ముందుగా ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన తెలుగు వారందరికీ నా మనస్ఫూర్తిగా మీ అందరికీ నా పాదాభివందనాలు. మామూలుగా అయితే లెట్ మీ కమ్ ఇన్ ఫ్రెండ్, మామూలుగా అయితే స్పీచెస్ చాలా పవర్ఫుల్గా ఉండేవి లాస్ట్ 5 yearsలోని గట్టిగా. అందుకే వాల్యూమ్ తగ్గుంటే బాగుండేదని నేనే అన్నా. ఎందుకంటే 19 hours పని చేస్తారండి. తెల్లవారు 5 గంటలకు ఫోన్ వచ్చేది, జూమ్ కాల్ అని. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు వచ్చేది, రాత్రి మళ్ళీ 12 గంటలకు వచ్చేది జూమ్ కాల్. ఈ రోజు ఏం జరిగింది, ఏం చేస్తున్నారు, ఏంటి అని ఇంత బాగా ప్లాన్ చేసి మన గురించి ఆలోచించే నాయకులు మనకి కావాలి. కాబట్టే రాష్ట్రం కూడా అదే ఆలోచించింది, రాష్ట్ర ప్రజలు అదే ఆలోచించారు. అందుకే వైఎస్ఆర్సీపీని తరిమి కొట్టారు. రాష్ట్రం నుంచి మామూలుగా వెనక్కి చూడాల్సిన అవసరం. ఒక్క టీడీపీలోనే జరిగింది. ఇంతమంది నాయకుల్ని ఇంత రకంగా బాబు గారు
subscribe. Thanks for watching.